ఒక పక్కన జైషే మహమ్మద్ తన మాడ్యూల్ని భారతదేశంలో విస్తృతంగా పెంచుకుంటూ పోతుంది. మరోవైపు లష్కరే తోయిబా తన కార్యకలాపాలు చేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి ఎల్ఈటి అని చెప్పుకున్నట్టు లష్కరే తోయిబా టెర్రరిస్టు క్వారీ అబిద్ ఉర్ రెహమాన్ నిన్న పాకిస్తాన్లోని పంజాబ్ నారోవల్ పంజాబ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి చేతిలో చనిపోయినటువంటి ఉదంతంలో పాకిస్తాన్ ఎవరికీ ఏమీ చెప్పలేకపోతుంది. మళ్ళీ అమెరికా నోటీసుకు తీసుకెళ్ళింది. భారతదేశమే ఇది చేపిస్తోంది, భారత్ రాజేస్తుంది, భారత్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చేస్తుంది అన్నటువంటిది. ఒకవేళ అదే చేస్తే నిజమైతే మంచిదే. వాస్తవంగా ప్రస్తుతానికి వినబడుతున్నటువంటి మాటలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హైర్డ్ కిల్లర్స్తో యాక్టివిటీ చేయిస్తుండొచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి తాలిబన్లతో యాక్టివిటీ చేయిస్తుండొచ్చు, లేదా టీటీపీ వాళ్ళతో చేయిస్తుండొచ్చు, లేదా వాళ్ళల్లో వాళ్ళు గొడవపడి చేసుకుంటాడు. క్రెడిట్ భారతదేశానికి ఇచ్చినట్ట, లేకపోతే భారత్ మీద అభాండం మోపుతున్నట్ట అంటే చెప్పలేం.